అలంకరించిన ఉపాధ్యాయుడికి, నా తోటి స్నేహితులకి. నాకు యాక్చువల్గా స్టేజ్ పేరు ఇది ఎవరికి భయము సార్. మనోళ్ళమ్మ ఫ్రీగా మాట్లాడు. స్థానాల గురించి చెప్పు, ఏదైనా మీకు గుర్తుంటే. యాక్చువల్గా నేను ఈ స్కూల్ అంటే నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఈ స్కూల్లోంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉన్నాను అంటే మ్యాక్సిమం రీజన్ ఈ స్కూలే. నాకు స్కూలింగ్లో నేను చాలా నేర్చుకున్నాను. ప్లస్ పిల్లలకు కూడా నేను అదే చెప్పుకుంటాను, ఈ డిసిప్లైన్ ఇది. ప్లస్ టీచర్ నా అంబిషన్ ఏముండేది, టీచర్ అవ్వాలి ఎవరైనా అడిగితే. ఎందుకంటే నాకు ఇక్కడ స్కూలింగ్లో చూసిన టీచర్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ టీచింగ్ కానీ యాక్చువల్గా వాళ్ళు కానీ టీచర్స్ చాలా హ్యాపీ అనిపించేది. నా అంబిషన్ మారిపోయింది. కానీ ఇట్లా అసెంబ్లీ కావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఎల్ఏ మీటింగ్ అనే కండక్ట్ చేసేవాళ్ళు స్కూలింగ్లో 8th క్లాస్లో అనుకుంటా. దాన్ని నేను ప్రెసిడెంట్గా పెట్టాను సార్. నారాయణ రెడ్డి సార్ స్పీచ్ ఇచ్చారు. స్పీచ్ నాకు రాసి ఇచ్చారు. అది చదివాక అసలు నేను యాక్చువల్గా అప్పట్లోనే సార్ అంత నాలెడ్జ్ ఎలా గెయిన్ చేశారు అనిపించారు. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మనము ఇంత మంచిగా ఇంత నాలెడ్జ్ని గెయిన్ చేసి ఇంత సర్వైవ్ అవుతున్నామంటే నిజంగా నాకు కూడా ఒక్కొక్కసారి గర్వంగా అనిపిస్తుంది. ఇంత మందిలో సర్వైవ్ అవుతున్నాను. మా ఫ్రెండ్స్ ఇట్లున్నారు, అసలు వాణి కానీ అమరావతి కానీ మంచి పొజిషన్కి వెళ్ళారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్లస్ గర్వంగా కూడా అనిపిస్తుంది నాకు చెప్పుకోవడానికి. నేను జాబ్ చేయాలనే ఫీలింగ్ ఉండేది, కానీ నేను ఫ్యామిలీ లైఫ్లో చాలా హ్యాపీగా సర్వైవ్ అవుతున్నాను. కాబట్టి కొంచెం ఓకే లీవ్ ఇట్ అనిపిస్తుంది. ఇంకా సార్ గురించి చెప్తే నాకు మ్యాథ్స్ సార్ రామకృష్ణ నాయుడు సారు, సైన్స్ సార్ చంద్రబాబు సారు, చంద్రమౌళి సారు. ఆ సార్ అంటే చాలా భయం ఉండేది. ఒకసారి నన్ను చెంపద కూడా కొట్టినారు. కలిసి పర్సనల్గా కలుస్తాం వెళ్ళి. పాండురంగం సారు సార్, రామకృష్ణ నాయుడు సార్ అంటే నాకు మా ఫాదర్ కంటే ఎక్కువ అటాచ్మెంట్. అంటే సార్ అంతా ఫ్రెండ్లీగా ఉండేవారు, ప్లస్ అఫెక్షనేట్గా ఉండేవారు. మేడం కూడా అసలు మా మదర్ లాగా చూసుకునేవాళ్ళు. కానీ నేను మేడం వాళ్ళకి ఫ్రెండ్ చేయలేకపోయాను. సారీ సార్, నేను తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను. అదే సారీ సార్, సారీ సార్, అది సభాముఖంగా మీకు. కృష్ణారెడ్డి సార్ ఇంకా మాకు బాగా పిల్లలు గీత, ఇంకా గిరిజకు అందరూ తెలుసు, వాసన్న వాళ్ళు. అంకుల్ అయితే ఇంకా చాలా మా నాన్నలాగే. అంకుల్ అయితే చాలా ఫ్రీగా ఉంటారు. ఇంకా అందరూ ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ఇన్ని సంవత్సరాల తర్వాత అందరినీ మిక్స్ అవ్వడం అనేది చాలా హ్యాపీ మూమెంట్. చాలా రిలాక్స్గా అసలు నాకు స్కూలింగ్లో ఎలా ఉన్నా మేము నవ్వుకుంటూ ముగ్గురం అలాగే అనిపిస్తుంది అన్నమాట. అసలు మాకు ఇంత ఏజ్ అయిందని ఫీలింగ్ రావట్లేదు ఇప్పటికి కూడా. 48, 50 అంటే నో, మా 30, 20నే అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. భాస్కర్ రెడ్డి థ్యాంక్స్ మా, చాలాసార్లు ఫోన్ చేశావు అమ్మన్నావు. థ్యాంక్ యూ అందరికీ. అందరినీ అసలు చాలా మంది గుర్తుపట్టలేదు. రానాథం సన్న ఉన్నాడు స్కూల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు చూస్తే అసలు కొంచెం చేయి పట్టింది రికగ్నైజ్ చేసుకుని. శివకుమార్ అయితే గుర్తున్నాడు. వీళ్ళందరూ కొంచెం పిల్లలందరూ ఆడపిల్లలందరూ ఎక్కువ మంది వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. అందరూ మళ్ళీ కలుస్తాము. 4 నెంబర్స్ గ్రూప్లో పెట్టుకొని ఎక్కడ మిక్స్ అవుదాము ఫంక్షన్స్లో. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చదివినందుకు నిజంగా మేము చాలా గర్వపడుతున్నాము. ఇట్లాంటి వాల్యూస్, ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ స్కూల్ ఇప్పుడు సిటీస్లో కూడా లక్షలు పోసి పిల్లలు చదివిస్తున్నారు. కానీ ఇలాంటి ఎన్విరాన్మెంట్, ఇలాంటి వాల్యూస్, ఈ సబ్జెక్ట్ కానీ ఎక్కడ నేను మా పిల్లలు చెప్తున్నా, మా సబ్జెక్ట్ మీకు లేదు, మాకు వచ్చిన బేసిక్స్ మీకు రావట్లేదు, మా అంత స్టాండర్డ్స్ మీకు ఇప్పుడు లేవు, మీరేదో చదువుతున్నారు ఏసీ రూమ్లో కూర్చొని, ఒక గ్రౌండ్ లేదు. అసలు మేము 6th to 10th మేము ఆడిన స్పోర్ట్స్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది పిల్లలకి అసలు పూర్తిగా మిస్ అవుతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇంతన్ని ల్యాక్స్ ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నారు, అసలు అనవసరం అనిపిస్తుంది నాకు. ఆ ఎడ్యుకేషన్ వేస్ట్. ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఎడ్యుకేషన్ విలేజ్లోనే మేము 3 కిలోమీటర్స్ నడిచి నైట్ టైం మధ్యాహ్నం అన్నం తెచ్చుకుంటాం, ట్యూషన్ ఉంటుంది, రూమ్లో పెట్టుకుంటాం. అది నైట్ తినేటప్పుడు స్మెల్ వచ్చేస్తుంది. అయినా కూడా అట్లే తిన్నాము, అట్లే చదివాము. మేము క్లాస్లో టాప్ 3లో ఉన్నాము. అది చాలా గర్వంగా ఉంది. అది చాలా అసలు ఇట్లాంటి మెమరీస్ మిస్ అవ్వడము. నాకు అప్పుడప్పుడు మేము మంత్లీ వన్స్ నెరవేరుకు వచ్చేసారు. మీకు తెలియదేమో, సండే అయితే మేము సిస్టర్స్ ముగ్గురము. మాకు ఎన్విరాన్మెంట్ అసలు అంత నచ్చుతుంది. అసలు తిరుపతిలో మనకి ఎంత ఏసీలు ఉన్నా, ఎంత లగ్జరీ ఉన్నా, ఎంత పన్నాలు ఉన్నా, ఈ ఎన్విరాన్మెంట్, ఈ మెమరీస్ మనం ఎంత గుర్తు చేసుకున్నా రావు. ఒక్క నిమిషం, వీళ్ళకి 80 మార్కులు వస్తే నాకు 18 వస్తే
ఒకటి నేను చేసేది ఒకటి నేను చేసేది ఏం 2 మార్కులు ఉంటే మాకు వచ్చినాయి సార్ అనేది మేము ఆ విధంగా మెయింటైన్ చేసాం. అసలు పట్ట పొడిస్తే అసలు చాలా చాలా మంచి బేసిక్స్ నేర్పించారు సార్. బేసిక్స్తో పాటు ఇలా వాల్యూస్ బాగా నేర్పించారు. ఈ వాల్యూస్ ఉండాలి అసలు. ఎడ్యుకేషన్ కంటే ముఖ్యము వాల్యూస్ ప్లస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు చాలా మిస్ అవుతున్నారు. అందరూ మీరు లేడీస్ కూడా ఇప్పుడు ఉన్నారు కదా, ఇట్లే ఉండొద్దండి. యోగా చేసుకోండి, వాకింగ్ చేయండి. ఇంట్లో కూర్చొని టైం లేదని అనుకోవద్దండి. హాఫ్ అన్ అవర్ కేటాయించండి. మీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే చూడండి. మళ్ళీ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ యోగా చేయండి, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి. నేను సన్నగా నాకేం ఫీలింగ్ లేదు, చాలా యాక్టివ్గా ఉంటాను. నేను మార్నింగ్ నుంచి చేస్తూనే ఉంటాను ఇంట్లో పని. నేను ఖాళీగా ఉన్నాను అసలు. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా అంటే మళ్ళీ 1 అవర్ తిరుగుతాను. కాబట్టి బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఏజ్ నుంచి కొంచెం స్టార్ట్ చేసుకోండి. నా సజెషన్ అది. నేను అందరికీ చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మా. ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ మా. థ్యాంక్ యూ సో మచ్.